రేవంత్ రెడ్డి గారిని చెప్పాలి. గతంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి వారు కూడా అనేక రకాల హామీలు ఇవ్వడం జరిగింది. వారు ఇంకా గ్రేటు. 5 సంవత్సరాల పాటు టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క మహిళా మంత్రి లేకుండా ప్రభుత్వాన్ని నడిపినటువంటి మహాగణుడు కేసీఆర్ గారు. ప్రపంచంలో ఏ రాష్ట్రంలో ఏ దేశంలో కూడా మహిళా మంత్రి లేనటువంటి ప్రభుత్వము ఎవరు నడపలేదు. బంగారు తెలంగాణలో మన కేసీఆర్ గారికి మాత్రమే ఆ గొప్ప ఖ్యాతి దక్కింది. మహిళా మంత్రి లేకుండా 50% మహిళా జనాభా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో కనీసం మహిళా మంత్రి లేకుండా నడిపినటువంటి మహానుభావుడు కేసీఆర్ గారు. మరి మీరు వచ్చి కాంగ్రెస్ పార్టీ చెప్పింది అనేక రకాలుగా మహిళల కోసం అనేక రకాల హామీ ఇచ్చారు. ప్రతి మహిళకు 2,500 రూపాయలు ప్రతి నెలకి ఇస్తానని చెప్పాడు. మరి ఈరోజు 7 నెలలైంది. ఇప్పటికి 20,000 రూపాయలు రేవంత్ రెడ్డి గారు ప్రతి మహిళకు బాకీ పడ్డాడు. నెలకు 5,000 తీసుకున్నా, 2,500 తీసుకున్నా ఇప్పటి వరకు 20,000 రూపాయలు అవుతుంది. కానీ ఇంతవరకు అతిగతి లేదు. దాని గురించి మాట లేదు, ముచ్చట లేదు. ఎప్పుడు ఇస్తాడో తెలియదు. అంతేకాకుండా వారు అధికారంలో రాకముందు అనేక రకాల హామీలు ఇచ్చినట్టు ఈరోజు రైతు కూలీలలో ఎక్కువ మంది మహిళలు ఉంటారు. వాళ్ళకు కూడా 12,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. దాని గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. అంతేకాకుండా పింఛన్లు 4,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. పింఛన్ల సంగతి కూడా అతిగతి లేదు. ఈరోజు విద్యార్థులకు 18 సంవత్సరాలు నిండినటువంటి స్కూల్కి వెళ్ళేటువంటి అమ్మాయిలందరికీ స్కూటీలు ఇస్తాను, ఆ స్కూటీలు కూడా ఎలక్ట్రికల్ స్కూటీలు ఇస్తానని చెప్పాడు. ఇంతవరకు ఏ ఒక్కరు కూడా స్కూటీలు ఇచ్చిన పాపాన పోలేదు. వంట గ్యాసు 500 రూపాయలకే ఇస్తానని చెప్పాడు. అది కూడా ఈరోజు వరకు అతిగతి లేదు. అంతేకాకుండా కళ్యాణ లక్ష్మి అందరికి ఇస్తా, కళ్యాణ లక్ష్మితో పాటు మరి మా సోనియమ్మ పేరు మీద తులం బంగారం ఇస్తానని చెప్పాడు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఈ పేజీ నిండా ఆయన ఇచ్చిన హామీలు ఉన్నాయి. మనకు తెలుసు కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో పరిపాలించడం జరిగింది అనేక సంవత్సరాల పాటు. కానీ ఏ రోజు కూడా ఇచ్చిన మాట మీద నిలబడలే. గరీబీ హటావ్ అని చెప్పారు తప్ప గరీబీ హటావ్ కాలేదు, గరీబోలను హటాయించాడు ఆయన. అనేక రకాలుగా ఈ యొక్క దేశంలో మరి కొన్ని సంవత్సరాల పాటు శ్రీమతి ఇందిరాగాంధీ గారి అధికారంలో ఉన్న మహిళలకు న్యాయం జరగల. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపకల్పన చేస్తున్నప్పుడే మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ ఉండాలనేటువంటి అంశం తెర మీదకి వచ్చింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా చాలాసార్లు అనేక మంది పెద్దలలో ఆ రాజ్యాంగ సభలో చర్చించడం జరిగింది. కానీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు కానీ ఆ తర్వాత వచ్చినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు కానీ అనేక ప్రభుత్వాలు కానీ మరి అనేక సంవత్సరాలుగా అసెంబ్లీలలో లోక్సభలో మహిళలకు రిజర్వేషన్లు ఉండాలనేటువంటి అంశం నానుస్తూ వచ్చారు తప్ప ఎవరు పరిష్కారం చేయలేకపోయారు. కానీ ఈరోజు మనకందరికీ తెలుసు నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో కొత్తగా నిర్మాణం చేసినటువంటి నూతన పార్లమెంటు భవన్లో ప్రత్యేకమైనటువంటి పార్లమెంట్ సమావేశాలు నిర్వహించి ఆ యొక్క నూతన పార్లమెంటు భవన్లో మొట్టమొదటి చట్టము
దేశంలో ఉన్నటువంటి మహిళలకు చట్టసభల్లో 33% ఇచ్చేటువంటి రిజర్వేషన్ కల్పించడం జరిగింది. లోక్సభలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 210 మంది మినిమం, అంటే జనరల్ సీట్లలో కూడా గెలవచ్చు,